ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ వృత్తి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల హామీని నామకే వాస్తే అమలు చేయడం, దళిత బంధు, బీసీ బంధు సరిగ్గా అమలు కాకపోవడం వంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న రసమై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. సత్యనారాయణ గతంలో పీఆర్పీ, టీడీపీ నుంచి మొత్తంగా 3 సార్లు పోటీ చేసి ఓడారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆరేపల్లి మోహన్ కు మంచి పేరే ఉన్నా ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు బీజేపీలో చేరి పోటీలో నిలిచారు. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. మానకొండూరులో నుండి కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు. మరోవైపు అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరైతే రసమయ్య బాలకిషన్ పోటీ చేస్తున్నారో ఆయన ప్రస్తుతం కొంతవరకు ప్రచారంలో వెనుకబడ్డారని చెప్పవచ్చు. కాంగ్రెస్ ఈ విషయంలో ఈ నియోజకవర్గంలో పుంజుకుందనే చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరేపల్లి మోహన్ ఈసారి బీజేపీగా ఇక్కడ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా తనకున్నటువంటి పూర్తి స్థాయి పరిచయాలను తన విజయం కోసం వాడుతున్నారు. కానీ పార్టీ మారడంతో అతనికి ఏ రకంగా స్పందన వస్తుందో చూడాల్సింది. ఇక్కడ త్రిముఖ పోరి ఉందని చెప్పవచ్చు. కొంతవరకు కాంగ్రెస్ ఇక్కడ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది.